హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు గ్రూప్స్ ఎగ్జామ్ మెంటర్ అయిన ధనుంజయ్ గారు. ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో గ్రూప్ 2కి సంబంధించిన చాలా వివరాలు మనకి ఇవ్వడం జరిగింది. అయితే లేటెస్ట్గా ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ సిలబస్పై సార్ యొక్క గైడెన్స్ అనేది తీసుకుందాం. హాయ్ సార్. నమస్కారం సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో ఆల్రెడీ ఓవరాల్ గ్రూప్ 2కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. బట్ ముఖ్యంగా సిలబస్ విషయంలో ఎస్ఎన్టీకి సంబంధించిన వివరాలు ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అన్నారు కదా. సో ఎస్ఎన్టీకి సంబంధించి ఎటువంటి విషయాలు చెప్పబోతున్నారు? ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. నేను 2016లో అనుకుంటా. ఓకే. సో అప్పటికే అంటే నేను కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన 1.5 yearకే ఏపీపీఎస్ లాట్ ఆఫ్ వెరిఫికేషన్స్కి అటెంప్ట్ చేస్తాను. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడం అటెంప్ట్ చేయడం. 16లో నేను గ్రూప్ 1 మెయిన్స్కి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంది ఫిక్స్ అయిపోయాను మెంటల్లీ. ఓకే. 2016లో 16లో మా సబ్జెక్ట్ ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పటి నుంచి ఉందన్నమాట. నేను 16 నుంచి 2024 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర నుంచి చూస్తాను అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఒక 8 years పాటు మోర్ దాన్ 200 times వరకు చదువుంటాను ఏది ఎస్ఎన్టీ. కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు మీకు ఈ సిలబస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటే క్లారిటీ ఇస్తాను అనమాట. ఏపీపీఎస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆ ఎస్ఎన్టీకి సంబంధించి మెయిన్లీ సిలబస్ కూడా ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నారు, ఇది యూపీఎస్సీలా ఉంటుందా ఆర్ డిఫరెంట్ ప్యాటర్నా అనేది మనం చెబితే వాళ్ళకి కొద్ది క్లారిటీ వస్తుంది. ఇందులో మీకు నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే నాకు ఎస్ఎన్టీకి ఉన్నటువంటి రిలేషన్ చెప్పాను అనమాట. అంత ఇష్టం బేసిక్గా నాకు, అందుకే మీకు చెబుతున్నాను. ఇప్పుడు చూడండి, అందరూ ఎస్ఎన్టీ సంబంధించి భయపడుతున్నారని. ఎందుకు అంటే మనకి అందరూ ఒకటేనండి బేసికల్గా. మీరైనా నేనైనా ఎవరైనా కూడా లేటెస్ట్గా మన ముందు జరిగింది ఒకటే మనకు గుర్తుంటుంది, పాత రెగ్యులర్ గుర్తురావు. వీరికి కూడా అంతే అనమాట. ఏం జరిగిందంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పి 30 marks సిలబస్ పెట్టి ఎగ్జామ్ పేపర్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. సో అందరి మైండ్లో ఏముందంటే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. దీన్ని నేను కొద్ది క్లారిటీ ఇస్తాను చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక కత్తిలా ఉంటుంది, రెండు వైపులు షార్పున కత్తిలా ఉంటుంది అనమాట. కరెంట్ చాలా నీడ్, ఫ్యాక్ట్ రైటే, కానీ స్టాక్ కూడా చాలా నీడ్. ఎందుకంటే దీని ముందు ఎగ్జామ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లాస్ట్ ఇయర్ 2022లో స్టాక్ ఇచ్చారని. ఓకేనా. 19లో స్టాక్ ఇచ్చారనమాట. 16లో అప్పుడు స్పెషల్ లేదు కానీ స్టాక్ ఇచ్చారు జిఎస్ పేపర్లో భాగంగా. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఒక రకంగా నమ్ముకొని వెళ్తే ఆల్రెడీ మిస్టేక్స్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. రెండు వైపులా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక్కసారి సిలబస్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి అర్థమయ్యేలాగా. సో మీ అందరికి అర్థమయ్యేలా ఇప్పుడు మనకి సిలబస్లో 5 units మెన్షన్ చేశారు. అందులో ఫస్ట్ యూనిట్ అనేది వాళ్ళకి ప్యూర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇంకా బాగా చెప్పాలంటే ఒక సంవత్సరం పాటు ఒక వ్యక్తి ప్రిపేర్ అయ్యే సిలబస్ని 15 మార్కుల సిలబస్లాగా మెన్షన్ చేశారు. గాడ్, మీకు అర్థమైంది అనుకుంటా. కానీ సో హెవీ డేటా ఉంటుంది దాంట్లో, లాట్ ఆఫ్ నాలెడ్జ్, మెకానిజం చాలా ఉంటుంది. ఆ మెకానిజం అర్థం చేసుకోవాలంటే చెప్పేవాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, లేదా బైహార్ట్ అయిపోతే ఫస్ట్ యూనిట్ బైహార్ట్ అయ్యిందా ప్రమాదకరం. అటువంటి ఫస్ట్ యూనిట్ హెవీ సిలబస్ అది, కానీ వాళ్ళు జస్ట్ ఒక యూనిట్లో మెన్షన్ చేశారన్నమాట. ఇదే అతిపెద్ద ఛాలెంజ్, అందుకే భయపడుతున్నారు వాళ్ళు. సెకండ్ యూనిట్ ఎనర్జీ సెక్టర్ ఓకే మెన్షన్ చేశారు, గతంలో చూసుంటారు. నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ ది రిలీఫ్ యూనిట్ ఎస్ఎన్టీలో, చిన్న యూనిట్ కాబట్టి ఓకే అందరికీ కూడా అది ధీమాగా ఉండొచ్చు అని నా ఉద్దేశం. థర్డ్ యూనిట్లోకి వస్తున్నాం, ఎకాలజీ, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ. నిజం చెప్పాలంటే రోజుకు ఒక కొత్త జాతిని గుర్తుపడుతూ ఉంటారు. ఎక్కడ మన ఇండియాలో హిమాలయస్లో ఎక్కడో ఒక చోట. అని నేను చెప్పేది ఏంటంటే కరెంట్ ఇష్యూస్ మీరు నిజం చెప్పాలంటే రోజుకు ఒకటి చొప్పున సంవత్సరానికి 300 కొత్త విషయాలు వస్తాయి కరెంట్ ఇష్యూస్. కానీ స్టాక్ అంతే ఉంటుంది వీటిల్లో. కాబట్టి వీటిని ఎలా హ్యాండిల్ చేయాలి, చాలా హెవీ సిలబస్. 3వ యూనిట్. 4వది పొల్యూషన్స్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ. సో ఇది కూడా ఆల్మోస్ట్ హెవీ యూనిట్. లాస్ట్ యూనిట్ హెల్త్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మెన్షన్ చేస్తారు. ఇది వాళ్ళు పేర్కొన్నటువంటి హెడ్డింగ్స్. ఇందులో ఒకసారి ఫస్ట్ యూనిట్కి వస్తే, ఫస్ట్ యూనిట్లో నేను చెప్పేది ఒకటే అండి. ఫస్ట్ యూనిట్లో మీకు వాళ్ళు టెక్నాలజీ మిషన్స్, పాలసీస్, డిపార్ట్మెంటల్ మెకానిజం అని చెప్పి ఒక చిన్న ఏరియా ఉంది. పాలసీస్ నా ఎక్స్పీరియన్స్ చెబుతున్నా చూడండి. పాలసీస్ అనేవి ఆబ్జెక్ట్, ఇంతకు ముందు కూడా ప్రీవియస్ వీడియోలో ఎకానమీలో చెప్పాను. పాలసీ అనేది న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే గుర్తుపెట్టుకోమని చెప్పి ఇక్కడ మరలా చెబుతున్నాను నేను. పాలసీలో ఏమైనా టార్గెట్స్ న్యూమరికల్గా ఉంటేనే గుర్తుపెట్టుకోండి, లేదు అంటే వదిలేయండి. అంతేగాని పాలసీ మొత్తం చదవద్దు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వదండి. ఇప్పుడు నేను ఓన్లీ ఏబీపీఎస్సీకి 33 టెస్టులు కండక్ట్ చేశాను అనమాట. 33 టెస్టులు, ఓకేనా, హెవీ టెస్టులు. ఇన్ని రాసిన పేపర్ నాకు ఓన్లీ మెయిన్స్కి. నేను చెబుతుంది ఏంటంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వాలంటే పాలసీ మీద ఫ్రేమ్ అవ్వదు.
మీరు అనవసరంగా ఫ్రేమ్ చేసుకోవద్దు. 1958 పాలసీ ఏం లేదు, 83 పాలసీలో 3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, చదవండి సరిపోదు. అంతే పాలసీ మొత్తం చదవద్దు, టైం కిల్లింగ్. అలాగే నెక్స్ట్ వన్ వస్తుంది 2003 పాలసీ, 3 ఆబ్జెక్టివ్సే ఉన్నాయి, అవే చదవండి. ఎందుకు పాలసీ మొత్తం టైం కిల్లింగ్ కదా. 13 ఇన్నోవేటివ్ పాలసీ, ఒక 5 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, అవే చదవండి. 20 డ్రాఫ్ట్ పాలసీ, అందులో జస్ట్ ఒక 5 ఆబ్జెక్టివ్స్, అవే చదవండి. అని చెప్పేది ఏంటంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లిమిట్స్ ఉంటాయండి, డిస్క్రిప్టివ్కి లిమిట్స్ ఉండవు, ఎలా అయినా మెన్షన్ చేయొచ్చు. సో పాలసీస్ భయపడకుండా మీరు బాగా నేను చెప్పిన పని చేస్తే మీకు 1 అవర్లో అయిపోద్ది రివిజన్. అది చూడడానికి హెవీ సిలబస్, నేను చెప్పండి చేస్తే చాలా ఈజీ కదండి అది. దీని తర్వాత మనకు వద్దాం చూడండి. ఇందులో పాలసీస్ టెక్నాలజీ మిషన్స్లో మేజర్గా ఫోకస్ చేయవలసింది మీరు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజరీ కౌన్సిల్ ఉంది, అవి 9 మిషన్స్ ప్రకటించిందండి. ఆ 9 మిషన్స్తో పాటు లేటెస్ట్ యూనియన్ బడ్జెట్లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేస్తారు, ఆయిల్ సీడ్స్ న్యూ మిషన్ మెన్షన్ చేస్తారు. అంటే లేటెస్ట్గా ఉండేది చూడండి, ఆ 9 మిషన్స్ చూడండి. వాటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే వీటికి సంబంధించిన మిషన్స్. అంటే నేను చెప్పేది మీరు సరిగ్గా ఆలోచిస్తే అన్ని మిషన్స్ కలిపి మీరు చదవలసింది ఒక 15 ఉంటాయి. మీరు అనవసరంగా డంపు డేటా మొత్తం చదవద్దు. మీరు మిగిలిన రంగాలు మొత్తం చదువుతారంటే అది ఎస్ఎన్టీ అవ్వదన్నమాట, అదొకటి తెలుసుకోవాలా. సో మిషన్ సరిగ్గా ప్లాన్ చేసుకున్న 15 ఉంటాయి. నెక్స్ట్ వన్కి వచ్చేసి డిపార్ట్మెంటల్ మెకానిజం. బేసికల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక మినిస్ట్రీ ఉంటుందండి, దాన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దాని క్రింద 3 డిపార్ట్మెంట్సే ఉంటాయి. ఆ 3 బాగా చదవండి, మ్యాటర్ ఓవర్ కదా, సింపుల్ కదండి అది, అంతే కదా, అయిపోయింది అంతే. ఇప్పుడు మీరు భయపడితే ఏమవుతుందంటే అది ఒక్క అందులో వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని కింద పెద్ద చాటభారతం అంత ఉంటుంది అనమాట. అంటే మెయిన్గా ఇంకొక అంశం ఉంది సార్, ఇక్కడ ఎక్కువ మంది మెంటల్గా భయపడడానికి కారణం ఆర్ట్స్ స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఆర్ట్స్ స్టూడెంట్స్ కారణం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఎక్కడ విన్నారో వాళ్ళు మెకానిజం వినాలి. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందో లేదు, నేను పాలసీస్ ఏమని చెప్పాను, చాలా సింప్లిఫై చేస్తానా లేదా, ఆర్డర్ చెప్పానా లేదా, పాలసీ నీటి చెప్పాను కదా. వీళ్ళకి టీచింగ్ ఇచ్చేవాళ్ళు అలాగే ఇవ్వాలండి, అప్పుడు వీళ్ళకి భయం పోతుంది. టీచింగ్ ఇచ్చేవాళ్ళు దొరుకుతుంది కదని చెప్పి గూగుల్ని అడిగితే గూగుల్ ఏమైనా చెబుతుంది, అవి తీసుకొచ్చి నేను చెబుతాను నువ్వు విను అంటే భయం వస్తుంది కదా. మీరు ఇందాక ఆర్ట్స్ అన్నారు, ఆర్ట్స్ కారణం అదే. ఎందుకని గూగుల్ని అడిగితే డిఫరెంట్ నేమ్స్ చెబుతుంది. ఇప్పుడు మీరు క్వాంటమ్ ఫ్రాంటియర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ 2 డిఫరెంట్, ఓకేనా అని అనుకుంటాం. ఇప్పుడు భయం వేస్తుందా లేదా మనకి కదండి, తెలియని అంశం మీద అంతేందుకు. నిన్నగాక మొన్న మనకి ఏపీ గవర్నమెంట్ మీటింగ్లో భాగంగా ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఐఓటీ గురించి మాట్లాడితే సీఎం ఏమన్నారంటే నువ్వు ఇంకా ఎక్కడున్నావు ఐఓటీ గురించి మాట్లాడుతున్నావు, ఐఓటీ తర్వాత ఇంకా వచ్చేసినాయి అని అన్నారు అనమాట. అంటే అర్థం ఏంటి, మీకు ఏం అర్థమైంది? టెక్నాలజీ అప్డేట్, నువ్వు ఐఏఎస్ అని అప్డేట్ ఉండాలి, స్టూడెంట్స్ ఇంకా అప్డేట్ ఉండాలి కదా మరి. సో నేను చెప్పేది ఏంటంటే ఎస్ఎన్టీలో భయం పోవాలంటే స్ట్రక్చర్ ఆఫ్ లెర్నింగ్, స్టార్టింగ్ బేస్మెంట్ అని చాలా క్లారిటీ ఉండాలి, లేదా భయం వేసేస్తుంది. మీకు అర్థమవుతుంది కదా, అంటే మొత్తం కాదు అందులో ఉన్న పాలసీ ఏంటి, ఎంత నీడ్. ఇప్పుడు పాలసీకి ఏం నీడ్, ఆబ్జెక్టివ్ చదవాలి. డిపార్ట్మెంట్ ఇందాక మీకు 3 చెప్పాను నేను, మీరు చూసారు లేదు. అది జనరల్గా ఒకసారి బుక్ ఓపెన్ చేయండి, ఏ బుక్ అని ఓపెన్ చేయండి, గూగుల్ అడగండి, ఎన్ని చెబుతుందో అర్థం కావు. దానికి క్లారిటీ ఇవ్వాలి, స్ట్రక్చర్. దాన్ని ఏమంటారంటే కంటెంట్ ట్రీ అని పిలుస్తారు. పైన ఒక పేరు చెబుతాం, క్రింద 3 పేర్లు చెబుతాం, క్రింద ఆర్గనోగ్రామ్ లాగా. ఎస్, నథింగ్ బట్ అంతే, కానీ చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ భయపడొద్దు, అది క్లారిటీ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీలో పాలసీస్ అయిపోయినాయి, టెక్నాలజీ మిషన్స్ అయిపోయినాయి, అండ్ ఇంకోటి ఏం మాట్లాడాం మనం అంటే డిపార్ట్మెంట్స్ మాట్లాడాం. ఇది పక్కన పెడదాం. స్టాక్ కంటెంట్లో భాగంగా డేట్స్ ఇంపార్టెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, వాటి థీమ్స్ ఉంటాయి, కొన్ని అవార్డ్స్ ఉంటాయి. క్లారిటీ మెయింటైన్ చేస్తే బెటర్. ఇప్పుడు అత్యంత తలనొప్పి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి మినిస్ట్రీ క్రింద ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇప్పుడు డిఎస్టీ అంట, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దాని క్రింద కొన్ని ఇన్నోవేటివ్ స్కీమ్స్ ఉంటాయి, అంటే ఎంకరేజ్ చేస్తుంది, ఉమెన్స్ని సైంటిస్టులకు ఎంకరేజ్ చేస్తుంది, కాలేజీలని రీసెర్చ్ మీద ఎంకరేజ్ చేస్తుంది R&D పైన, అలాగే మామూలు మెన్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అది కాకుండా తెలివైన స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది. వీటికి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ బాగా చదవండి. సో ఇది ఫస్ట్ పార్ట్ తీసేద్దాం. నెక్స్ట్ వన్ ఇందులో స్పేస్ టెక్నాలజీ వస్తుంది. స్పేస్ టెక్నాలజీ కన్ఫామ్గా 3-4 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి, మరీ ఎక్కువ అయితే రావు, 3-4 అయితే వస్తాయి. 3-4లో కరెంట్వే 1 or 2 ఉంటాయి, స్టాక్ 1 or 2 ఉంటాయి. కాబట్టి స్పేస్ టెక్నాలజీ కొద్దిగా నీట్గా మెకానిజం అడుగుతారు, కన్ఫ్యూజ్ పడకుండా చదవండి. తీసేద్దాం. నెక్స్ట్ వన్కి వస్తే ఇందులో మనకి ఏమున్నాయంటే లైక్ న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. న్యూక్లియర్ టెక్నాలజీ కరెంట్ అప్డేట్స్ మహా అయితే ఒక 10 points ఉన్నాయి, ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ స్టాక్ చాలా నీట్గా
ముఖ్యంగా స్టాక్లో న్యూక్లియర్ టెక్నాలజీలో న్యూక్లియర్ కన్వెన్షన్స్ ఉంటాయి, బాగా చదవండి మీటింగ్స్. న్యూక్లియర్ టెక్నాలజీలో న్యూక్లియర్ రియాక్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్ట్రక్చర్ మెకానిజం బాగా చదవండి. ప్రీవియస్ క్వశ్చన్ చాలా ఉన్నాయి అక్కడ, అది న్యూక్లియర్ టెక్నాలజీ అయిపోతుంది. తర్వాత వచ్చరికి డిఫెన్స్ టెక్నాలజీ ఉంటుంది. డిఫెన్స్లో కరెంట్ మీద 1 క్వశ్చన్ వస్తుంది, స్టాక్ మీద కూడా ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. స్టాక్ కూడా చాలా క్లారిటీ మెయింటైన్ చేయండి ప్రోగ్రామ్స్ అనేవి. ఓకే, సో ఇది డిఫెన్స్ సంబంధించి. ఫస్ట్ యూనిట్లో మీరు మ్యాక్సిమం ఎమర్జింగ్ టెక్నాలజీ ఇంకొకటి పెండింగ్ ఉందన్నమాట. ఎమర్జింగ్ టెక్నాలజీ 99% కరెంట్ వేస్తాడు స్టాక్ ఎవరు అనమాట. సో కరెంట్ బాగా చూడండి, ఇది ఫస్ట్. భయపడకుండా ప్లాన్ చేసుకుంటే బెటర్. 60 days ఉన్నాయి. అందులో ఆర్ట్స్ స్టూడెంట్ రివిజన్ పడకపోతే ఆర్ట్స్ స్టూడెంట్ పరిస్థితి ఎలా అయిపోద్ది అంటే, సో అక్కడ చదివిన పేరు ఒకటి ఉంటుంది, మైండ్లో ఇంకోటి ఫీడ్ అవుతుంది అనమాట. చాలా రిస్క్ పడతారు. సో రివిజన్ కన్ఫర్మ్ చేయాలి. ఇది ఫస్ట్ యూనిట్ క్లోజ్. ఇక సెకండ్ యూనిట్ అది మీరు వన్స్ అయినా మీకు కూడా వచ్చేస్తుంది, అంత ఈజీ. అవునా? సెకండ్ యూనిట్ జస్ట్ రెగ్యులర్ ఎనర్జీ సెక్టర్, రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్, అందులో డిపార్ట్మెంట్స్. రెన్యూబుల్లో ఏముంటాయి, నాన్ రెన్యూబుల్లో ఏముంటాయి, ప్రజెంట్ స్టేటస్ ఇండియన్ గవర్నమెంట్ ఏంటి, ఎంకరేజ్మెంట్ ఏం చేస్తుంది. ఇండియా గవర్నమెంట్ అని 2017 నాటికి నెట్ జీరో కార్బన్స్ కోసం నాన్ రెన్యూబుల్ని ఎంకరేజ్ చేస్తుంది. ఏ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేస్తుంది? బడ్జెట్లో ప్రీవియస్ క్వశ్చన్ ఉంది, యూనియన్ బడ్జెట్లో రెన్యూబుల్ ఎనర్జీ కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ ఏంటి? ఈ పార్ట్కి వెయిటేజ్ ఎక్కువ ఉందా సార్? తక్కువ అండి, బాగా తక్కువ, 7 marks అంత వస్తాయి. సో ఇది తీసేస్తే నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఇదే ఇది నథింగ్ బట్ పేరుకి ఎస్ఎన్టీ, కానీ ఇది నిజంగా ఎస్ఎన్టీ కాదు, ఇది ఎన్విరాన్మెంట్ పార్ట్ అనమాట. థర్డ్ వన్ ఇందులో మనం చూడవలసింది ఎకాలజీ ఎకోసిస్టమ్. నాతో చాలామంది మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఎకాలజీ ఎకోసిస్టమ్ మీద పర్ఫెక్ట్గా లేరు అని. కారణం ఏంటంటే ఎక్కడో బేస్మెంట్ రాంగ్ పడిందని. ఎకాలజీ ప్యూర్ సైంటిఫిక్ పార్ట్ అండి, ప్యూర్ సైంటిఫిక్ టెర్మినాలజీ. బై హార్ట్ చేయొద్దు, ఎవరైనా వింటే సరిగ్గా అర్థం చేసుకుని వినండి, మంచి మార్క్స్ వస్తాయి. ఎకాలజీ స్ట్రక్చర్ ఉంటుంది, ఎకాలజీకి చాలా ఇంపార్టెంట్. ఎకోసిస్టమ్ కూడా. బయోడైవర్సిటీకి వస్తే ప్యూర్ బై హార్ట్, ఎకాలజీ మెకానిజం, బయోడైవర్సిటీ బై హార్ట్. ఎవరు బాగా బై హార్ట్ చేస్తే వాళ్ళే మార్క్స్. ఇక ఇందులో ఆర్ట్స్ అయితే రివిజన్ చేయండి, ఏమవుతుంది, ఏం కాదు, అంతే కదండి. సో థర్డ్ యూనిట్ అయిపోతుంది. ఇక ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికినేమో ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మరలా చెబుతున్నానండి, మీరు ఎన్ని చదివినా కూడా, నేను ఒక చాలాసేపు పాటు ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్తో మాట్లాడాను కొన్ని రోజుల క్రితం, చాలాసేపు పాటు. ఆయన మాట్లాడుతూ నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే చాలా విషయాలు ఉన్నాయని, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో. అందులో ఎక్కువ అంటారు, అంటే డెప్త్కి వెళ్ళే కొద్ది నేమ్స్ కొత్త వచ్చేస్తాయి, భయపడతారు. నన్ను అడిగితే మాత్రం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీస్, అందులో కూడా టార్గెట్సే. తర్వాత దాని వచ్చే పొల్యూషన్స్ చదవండి, మిగిలిన పక్కన పెడితే నెక్స్ట్ వన్ ఇందులో నార్మల్ పొల్యూషన్స్ ఉన్నాయి, వాటరు, ఎయిర్, ఇవందరూ చదువుతారు, స్కీమ్స్ ఉంటాయి. సో అది మామూలుగా మేనేజ్ చేయండి. బయోటెక్నాలజీ పార్ట్ ఉందండి. బయోటెక్నాలజీ పార్ట్ ముఖ్యంగా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటాం, బయోటెక్నాలజీ మేజర్ పార్ట్. ఇది కొద్దిగా నీట్గా మెకానిజం అడుగుతాడు, లిపిడ్స్, ఓకే, హెప్టైన్స్, సో చాలా నీట్గా నేర్చుకోండి లేదా పోతాయి. సో ఇక్కడ మెకానిజం ఇంపార్టెంట్. ఇది తీసేస్తే నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నాం చూడండి. అది ఏంటంటే 5th యూనిట్. అందులో ముఖ్యంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్కి రిపోర్ట్ వచ్చింది లేటెస్ట్గా. నీతి ఆయోగ్ ఇచ్చిన ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో కూడా మనకి నీతి ఆయోగ్ ఉంటుంది, ఎస్డీజీ రిపోర్ట్ వచ్చిందనమాట. రిపోర్ట్ బాగా చూసుకోండి, అది మార్క్స్ పోతాయి ఎస్డీజీకి సంబంధించి. ఇంకొకటి ఎస్డీజీ గోల్స్లో అందరికి కూడా ఎస్డీజీ గోల్స్ 17లో 180, 280 చదువుతున్నారు. మీరు రాస్తుంది ఏపీపీఎస్కి ఎగ్జామ్ 180, 280 కాదు, 2.5 ఏంటి, ఫుడ్ సెక్యూరిటీ సంబంధించి బయోడైవర్సిటీ మెయింటైన్ చేయడం, 3.3 ఏంటి, 3.8 ఏంటి, సబ్ టార్గెట్స్ వన్స్ చూసుకొని మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక లాస్ట్ వన్ హెల్త్ ఇష్యూస్. 99% హెల్త్ ఇష్యూస్లో స్కీమ్స్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ హెల్త్ ఇష్యూస్ సంబంధించినటువంటి ఎంకరేజ్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా, ఇంపార్టెంట్. గవర్నమెంట్ టార్గెట్స్ ఏమన్నా ఇంపార్టెంట్. ఇది బ్రీఫ్ సిలబస్, ఓకేనా. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఎవరైనా ఆర్ట్స్ వాళ్ళు ఉంటే 5ని ఈక్వల్ బ్యాలెన్స్ చేయకండి, చేయలేరు, మార్కులు పోతాయి. అంటే 5ని ఎక్కువ చదివేస్తా, ఎగ్జామ్కి వెళ్తా, రాస్తా అంటే వద్దు, రిస్క్ పడతారు. మీరు ఫస్ట్ పేపర్ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఫస్ట్ వీడియోలో ఏమనంటే ఫస్ట్ పేపర్లో ఏం చేస్తే బెటర్ అని. ఫస్ట్ పేపర్లో నేను వీలైతే స్కోర్ సంపాదించుకొని, ఈ సెకండ్ పేపర్లో ముఖ్యంగా ఎస్ఎన్టీలో ఎన్విరాన్మెంట్ పార్ట్ అంటే 3వ యూనిట్ 4, 5 సెకండ్ బాగా చూసుకోండి. ఫస్ట్ యూనిట్ నీ వల్ల ఎంత అయితే అంతా చూడండి, కానీ రివిజన్ చేస్తే వెళ్ళండి. మొత్తం ఈక్వల్గా అయితే చదవద్దు, మార్క్స్ రావు, నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఎస్ఎన్టీలో కొత్త నేమ్ వచ్చిందా అది తెలియనట్టే, అంతే కదండి. కాబట్టి రిస్క్ పడొద్దు. మీకు మ్యాక్సిమం ఎస్ఎన్టీలో పేపర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్.
ఇక్కడ ఒక చిన్న కేస్ స్టడీ చెబుతాను మీకు, ఒక నిమిషం ఉండేది. కేస్ స్టడీ ఏంటంటే, నేను ఇప్పుడు మన మెంటర్షిప్లో భాగంగా ఎగ్జామ్ రాస్తున్నారు 4 days కోసం. అక్కడ ఒక అబ్బాయి నేను చూస్తాను. అబ్బాయి ఏం చేస్తున్నారంటే మేనేజ్మెంట్ అంటే అతను ఎన్ని బబుల్ చేస్తాడు ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లో, అందులో ఎక్కువ యాక్యురసీ ఉంది. అంటే అతను పేపర్ మొత్తం బబుల్ చేయడం లేదు, అతను ఎన్ని బబుల్ అందులో యాక్యురసీ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను 70 బబుల్ చేస్తే 60 మార్క్స్ వచ్చేస్తున్నాయి. చాలామంది 110 బబుల్ చేస్తే 40 వస్తున్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే ఎస్ఎన్టీలో యాక్యురసీ మెయింటైన్ చేయండి, తెలియని టచ్ చేయొద్దు, తెలిసిన వదిలిపెట్టొద్దు. అత్యుత్సాహానికి పోతే ఉన్న మార్క్స్ కోల్పోతాం, అంతే సింపుల్ అండి. సో ఎస్ఎన్టీలో మాత్రం కరెంటు ఉంటుంది, కానీ స్టాక్ కూడా బ్యాలెన్స్ చేయండి. కత్తికి 2 వైపులా 10 ఉన్నట్టు దీనికి 2 వైపులా 10 ఉంటుంది. 22లో స్టాక్ ఇచ్చారు, 24లో కరెంట్ ఇచ్చారు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. కాబట్టి ఒకటే నమ్ముతారంటే మాత్రం ప్రమాదం. వండర్ఫుల్ సార్. అండ్ జస్ట్ ఎపిసోడ్ ద్వారానే ఇంత మెంటర్షిప్ అనేది మనకు ధనంజయ్ గారు ఇవ్వడం జరిగింది. అండ్ చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. స్టిల్ మీకు ఒక ప్రాపర్ మెంటర్షిప్, ఎందుకంటే ఇంకా 65 days అప్రాక్సిమేట్లీ ఉందండి. సో రైట్ మెంటర్షిప్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్తో మీరు మాట్లాడచ్చు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.